నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో 2 అర్ధశతకాలతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో జైస్వాల్ విధ్వంసకర ఆట తీరును ప్రదర్శించాడు. వర్షం అంతరాయంతో 11 ఓవర్లకు కుదించిన ఆటలో జైస్వాల్ 32 బంతుల్లోనే 10 బౌండరీలు 5 సిక్సర్ల సహాయంతో 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో అలరించాడు. అయితే కేవలం ఒక్క మ్యాచ్లోనే జైస్వాల్ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో యశస్వి జైస్వాల్కు ఇది 3వ ఫాస్టెస్ట్ 50. ముంబైతో మ్యాచ్లో 23 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్ గతంలో 2023లో కేకేఆర్తో మ్యాచ్లో 13 బంతుల్లో 2021లో సిఎస్కేతో మ్యాచ్లో 19 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక 50+ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ చోటు సాధించాడు. 19 సార్లు 50+ స్కోర్లు నమోదు చేసిన జైస్వాల్ అజింక్య రహానేతో కలిసి సంయుక్తంగా 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. 25 50+ స్కోర్లతో బట్లర్, సంజు శాంసన్లు సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు. ఐపీఎల్లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్లో 100 సిక్సర్లు బాదిన 4వ ఆటగాడిగా జైస్వాల్ రికార్డులోకి ఎక్కాడు. 100 సిక్సర్లు కొట్టడానికి జైస్వాల్కు 69 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. జైస్వాల్ కంటే ముందు కేఎల్ రాహుల్ 68 ఇన్నింగ్స్, రిషబ్ పంత్ 68 ఇన్నింగ్స్, శివం దూబే 59 ఇన్నింగ్స్లలో 100 సిక్సర్లు కొట్టి ముందున్నారు. ఐపీఎల్లో ఇప్పటివరకు 70 మ్యాచ్లు ఆడిన జైస్వాల్ ఖాతాలో 2 సెంచరీలు 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా ముంబై ఇండియన్స్పై ఆడిన ఇన్నింగ్స్ జైస్వాల్ ఐపీఎల్ కెరీర్లో 4వ అత్యుత్తమ ఇన్నింగ్స్గా నిలిచింది. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 100 సిక్సర్లు బాదిన 4వ ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ కంటే షేన్ వాట్సన్ 109, బట్లర్ 135, శాంసన్ 192 సిక్సర్లతో ముందున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.